మామ కోళ్ల పెంపకంలో వాళ్ళు వీళ్ళు చెప్పింది విని లేదంటే చూసి కనీసం ఒక్క సంవత్సరం పార్ట్ టైం ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేకుండా నువ్వు కోళ్ల ఫామ్లో దిగినావు అనుకో మామ 100% రాసిస్తా అట్టర్ ఫ్లాప్ వేస్తావు. లాస్ తప్ప ఇంకేం రాదు. అది ఎందుకు అంటే ఈ వీడియో చూసిన తర్వాత నువ్వే చెప్తావు. ఏం లేదు మామ, కష్టపడి ఇన్వెస్ట్మెంట్ అంటే డబ్బులు కూడా పెట్టుకొని నువ్వు 100 కోళ్ళు పట్టేంత ఫామ్ కట్టుకొని 100 కోళ్ళు జమ చేసుకున్నావు అనుకో, దాంట్లో రోజు 25 నుంచి 30 గుడ్లు వెళ్తాయి మామ. ప్యూర్ డేసీ అంటే నాటు కోళ్ళ చెప్తున్నా నేను, సునాలిది కాదు. 25 నుంచి 30 గుడ్లు వెళ్తాయి. ఏవి మన నాటు కోళ్ళ డైలీ 25 నుంచి 30 గుడ్లు వెళ్ళేటప్పుడు వీటిని పిల్లలు చేస్తే 20 పిల్లలు మిగులుతాయి మామ. 20 పిల్లలు అయితే కొన్ని గుడ్లు ఖరాబ్ అయిపోయినా కూడా డైలీ 20 పిల్లలు అంటే ఈ పిల్లలను ఏడమ్ముతావు మామ. ఆ పిల్లలు స్టార్ట్ చేసినప్పుడు నువ్వు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేకుండా నువ్వు స్టార్ట్ చేసినావు డైరెక్ట్ అన్నప్పుడు పిల్లలు ఏడమ్ముకోవాలి, ఎవరికి అమ్ముకోవాలి అది నీకు తెలియనప్పుడు నీ దగ్గర కస్టమర్ ఉండడు, మార్కెట్ ఉండడు. అట్లాంటప్పుడు నువ్వు ఏం చేయాలంటే పిల్లలు అమ్ముడుపోవు నీ దగ్గర. అట్లాంటప్పుడు నువ్వు వీటిని పెద్ద చేయాల్సి వస్తుంది. రోజు 20 పిల్లలు అంటే 6 నెలలు వేసుకో. 6 నెలలు అంటే 20 పిల్లలు ఇంటూ 182 రోజులు, 6 నెలలకు అంతే వస్తుంది కదా మామ. 182 రోజులు అంటే నీ దగ్గర టోటల్ వచ్చేసింది 3600 పిల్లలు మామ. 3600 పిల్లలు 6 నెలల. అప్పటిదాకా నీకు రూపాయి ఇన్వెస్ట్మెంట్, రూపాయి ఇన్కమ్ ఉండదు, దబాయించి ఇన్వెస్ట్మెంట్ తలుగుతుంటుంది. మళ్ళీ ఈ పిల్లలను నువ్వు పెద్ద చేసిన దాకా 6 నెలల దాకా నీకు ఖర్చు ఎంత వస్తుంది? ఒక్క బర్డ్ మీద నీకు 200 రూపీస్ వేసుకున్నావు కూడా 3600 బర్డ్స్ అంటే పిల్లలు, దాంట్లో పిల్లలు పెద్ద అన్నీ కలుపుకొని ఉంటాయి. ఇంటూ 200 రూపీస్ వేస్తే 7,20,000 నువ్వు ఇన్వెస్ట్మెంట్ అంటే ఆ పైసలు ఎన్ని కోళ్ళకి జమ చేసుకున్నావు? 100 కోళ్ళ షెడ్డే కట్టుకున్నావు నువ్వు. 100 కోళ్ళు కట్టి 100 కోళ్ళకే కొద్దిగా మేతకు జమ చేసుకున్నావు. మళ్ళీ 7 లక్షల 20,000 మామ. 5 లక్షలన్నా అనుకో, దాంట్లో కొన్ని పెద్ద చిన్న పిల్లలు ఉంటాయి కదా. 7,20,000 కాకుండా 5 లక్షలే అనుకుంటే నువ్వు 5 లక్షల పెట్టుబడి పెట్టిన దాకా నీ చేతిలో రూపాయి రాదే మామ. ఇంకా నువ్వు దాంట్లో వర్కర్ని పెట్టినావు అనుకో, ఒకడిని 15,000 పెట్టి జోడి పెట్టినావు అనుకో, ఇక చూసుకోనికి ఇంకా ఆగం పైసలు అవుతాయి. 6 నెలలు 15,000 వేసుకుంటే నువ్వు చూడు ఎన్ని అవుతున్నాయి. ఇంకా దాంట్లో కలుపుకో దగ్గర 8 లక్షలు. మళ్ళీ ఎట్లా అవుతుంది మామ? ఎట్లా సక్సెస్ అవుతుంది చెప్పు? ప్రాక్టికల్ ఒక్క సంవత్సరం ఏది పార్ట్ టైం ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉందనుకో నీకు సక్సెస్ అవుతుంది. పార్ట్ టైం ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంది? మళ్ళా అన్ని కన్ఫ్యూజన్ ఉందంటే ఏం లేదే మామ, నువ్వు జాబ్ చేయి, బయట కూలీ చేయి, గవర్నమెంట్ ప్రైవేట్ ఏదన్నా చేయే మామ. నీ ఇంటికాడ ఏం చేస్తావు అంటే ఒక చిన్న జాలన్నా చిన్న కోళ్ళు ఉండడానికి ఇల్లన్నా కట్టుకుంటావు. సస్తాలా ఎట్లా అగువల 10,000 కట్టుకో. 10,000 కట్టుకొని ఒక 15 కోళ్ళు తెచ్చుకొని ఏం చేస్తావు? దాంట్లో పొద్దుగాల కాలు ఒక 15 నిమిషాలు దానా నీళ్ళు వేసేసి గుడ్లు వెళ్తుంటే ఆ గుడ్లను కూర్చోబెట్టుకుంటా. అది కాలు ఎంత 15 నిమిషాల నుంచి అర్ధగంటనే టైం ఇస్తున్నావు. దాని తర్వాత 7 నుంచి 7:30 అనుకో, 7:30 నుంచి 8 గంటల దాకా అనుకో. దాని తర్వాత జాబ్కి వెళ్ళిపోతున్నావు. ఈ దాన్ని పార్ట్ టైం ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అంటారు. ఇట్లా చేసిన తర్వాత సంవత్సరం లోపల నీకు అర్థమైపోతుంది, నీ ఊర్లో కూడా తెలుస్తుంది. అరే నీ దగ్గర కోడి పిల్లలు దొరుకుతాయంట, పెద్దవి దొరుకుతాయంట. కోళ్ళు అంటే ఎవడైనా కొనుక్కుంటాడు మామ. ఎందుకంటే ఇవాళ రేపు బుట్టిలు వేసుకొని లూనల మీద ఆ బైక్ల మీద తిరుగుతున్నాడు చూడు, ఆరామ్గా వాళ్ళకి అమ్ముకోవచ్చు. లేదంటే చికెన్ సెంటర్లు మస్తు ఉన్నాయి, ప్యూర్ నాటుకోళ్ళవి, ఆడ కూడా అమ్ముకోవచ్చును. లేదంటే నీ ఊర్లోనే లేదంటే జర సిటీలో చూసి ఒక చికెన్ సెంటర్ షాప్ అన్నా పెట్టుకోవచ్చే మామ. ఇట్లా కోళ్ళు అంటే ఎక్కడన్నా అవుతాయి, కానీ పిల్లలు అమ్ముడే కష్టం. అందుకోసం నువ్వు ఏం చేస్తావు? ఎందుకు లాస్ అవుతున్నారు అంటే ఇక చూసినావు నువ్వు. వీడి నుంచి చెప్పేది ఇంకా మంచిగా వినే, ఎట్లా చేయాలి మళ్ళా కోళ్ళ ఫామ్, నాటు కోళ్ళ ఫామ్ ఎట్లా పెట్టాలి చెప్తాం. మంచిగా వినేం లేదు మామ. 100 కోళ్ళు కాదు, స్టార్టింగ్లో నువ్వు ఏం చేయాలంటే పార్ట్ టైంగా ఎట్లా స్టార్ట్ చేస్తావు అంటే నీకు చేను కాడు కానీ లేదంటే నీ దగ్గర ఒక ప్లాట్ ఉంది జాగా అంటే నువ్వేం చేయ దాంట్లో అంటే జర మంచిగా ఫినిషింగ్ వేసుకొని ఒక రూమ్ కట్టుకో. 50 కోళ్ళు పట్టేంత రూమ్ పట్టుకో. 50 నుంచి తర్వాత ఎక్స్టెండ్ చేసుకుంటూ పోవచ్చు. ముందైతే 50 కోళ్ళు తీసుకో. 50 కోళ్ళలో ఏం చేయాలంటే ఒక 12-15 పుంజులు తీసుకొచ్చుకో. ఫర్టైల్ ఎగ్స్ వెళ్ళనీకి గుర్తుంది కదా. 50 కోళ్ళు తెచ్చుకున్నావు, 15 పుంజులు తెచ్చుకున్నావు అనుకో. ఇక డైలీ దీంట్లో ఏమవుతుంది అంటే 15 యావరేజ్గా గుడ్లు వెళ్తాయి. ఓ రోజు 12 వెళ్ళినా, ఇంకో రోజు 17 వెళ్ళినా, అది 15 యావరేజ్ అయిపోతుంది. డైలీ 15 గుడ్లు వెళ్తున్నాయి. 1వ తారీఖు డే 1 రోజు నువ్వు స్టార్ట్ చేసినావు అంటే డే 10 దాకా ఈ 10 రోజుల్లో 150 గుడ్లు జమ అవుతాయి. డైలీ 15 వెళ్తున్నాయి అంటే నీ దగ్గర 10 రోజుల్లో 150 జమ అయ్యాయి కదా మామ.
మా 10 రోజులు ఒక డే 1కి స్టార్ట్ చేసినాను, డే 10 దాకా 150 గుడ్లు అయితే ఆ 150 గుడ్లను పొద్దుగానే ఇంక్యుబేటర్లనే వేసేసిన తర్వాత మళ్ళీ డే 10 నుంచి డే 20 దాకా మళ్ళీ ఈ 10 రోజుల్లో ఏమవుతాయి, మళ్ళీ 150 గుడ్లు జమ అవుతాయి కదా మళ్ళీ 150 గుడ్లు జమ మళ్ళీ దీనికి ఏం చేస్తావు, మళ్ళీ గుడ్లను వేసేస్తావు. ఎందుకంటే 10 రోజుల దాకానే ఫ్రెష్ ఉంటాయి గుడ్లు కాబట్టి ప్రతి 10 రోజులకు గుడ్లను ఏం చేయను, కోళ్ళ కిందనన్నా ఇంక్యుబేటర్లనన్నా వేయి అయిపోయి. ఇక మళ్ళీ ఏమవుతుంది, డే 20 నుంచి డే 30 దాకా ఈ 10 రోజుల్లో మళ్ళీ నీకు ఎంత 150 గుడ్లు జమ 150 గుడ్లు జమ అయినప్పుడు ఈ రోజు నీ దగ్గర డే 30 రోజు నీ దగ్గర పిల్లలు కూడా వెళ్తాయి. 150 గుడ్ల నుంచి 100 పిల్లలే వెళ్ళినాయి అనుకో, 100 పిల్లలు వెళ్ళినాయి నీకు డే 30 రోజు. ఎట్లా వెళ్తాయి మామా అంటే డే 10 రోజు కూర్చోబెట్టినావు కదా నువ్వు, డే 10 రోజు ప్లస్ 20 రోజులు వేయి, డే 10 రోజు కూర్చోబెట్టిన గుడ్లు 150 గుడ్లు ఏవైతే ఉన్నాయో డే 30 రోజు నీ దగ్గర పిల్లలు అయిపోయాయి మామా. ఇక 100 పిల్లలు అయిపోయాయి. ఈ 100 పిల్లలకు పార్టిషన్ చేసి ఈ 100 పిల్లలను వేసేస్తూ మళ్ళీ డే 30 నుండి డే 40 దాకా మళ్ళీ ఈ 10 రోజుల్లో మళ్ళీ 150 గుడ్లు జమ అయ్యాయి నీ దగ్గర. జమ అయినప్పుడు ఇక మళ్ళీ డే 40 రోజు గుడ్లను ఏం చేస్తున్నావు, కోడి కింద నిన్న వేస్తున్నావు, ఇంక్యుబేటర్లనన్నా వేస్తున్నావు. ఈ డే 40 రోజు కూడా మన దగ్గర 100 పిల్లలు వెళ్తున్నాయి మామ. ఒక్కసారి ఎప్పుడు స్టార్ట్ అయినాయి చూడు, డే 30 రోజు మన దగ్గర పిల్లలు స్టార్ట్ అయితే ప్రతి 10 రోజులకు మన దగ్గర పిల్లలు వస్తున్నాయి. అందరు ఏం కన్ఫ్యూజన్లో అవుతారు అంటే 10 రోజుల్లో పిల్లలు ఎట్లా వెళ్తున్నాయి, 10 రోజుల్లో కోడి పిల్లలు తీస్తుందా అని కన్ఫ్యూజన్ ఉంటారు. ఇండైరెక్ట్లీ 20 రోజులు కోడిది కంప్లీట్ అవుతుంది. ఒకసారి మంచిగా స్టార్టింగ్ నుంచి చూసుకుంటారా మామ, డే 1 నుంచి డే 10 దాకా మనం గుడ్లు జమ చేసినాం. 50 కోళ్ళలో గుడ్లు జమ చేస్తే డైలీ ఎంత 15 గుడ్లు వెళ్తుంటే డే 10 దాకా 150 గుడ్లు అయినాయి. వీటికి పొదుగు వేసేసినాం అనుకో, ఇంక్యుబేటర్లో వేసేసినాం అనుకో, డే 20 రోజు మళ్ళీ అన్నీ ఈ 10 రోజుల్లో 150 గుడ్లు జమ అయినాయి. వీటిని పొదుగు వేసేసినాం. దాని తర్వాత డే 30 రోజు డే 10 రోజు వేసినాం కదా, ఆ గుడ్లు పిల్లలు ఎప్పుడు వెళ్తాయి, డే 30 రోజు వెళ్తాయి. అంటే 20 రోజులు కంప్లీట్గా ఆయ కదా మామ. ఇప్పుడు పిల్లలు వెళ్ళినాయి. డే 20 రోజు మళ్ళీ బ్యాచ్ వేసిన ఉంటాం కదా, డే 40 రోజు 20 రోజులు కంప్లీట్ అయింది. దాన్ని కూడా ఏమవుతుంది, పిల్లలు వచ్చేస్తున్నాయి. దాని తర్వాత డే 30 రోజు వేసిన గుడ్లు డే 50 రోజు పిల్లలు వచ్చేస్తున్నాయి మామ. ఇట్లా ప్రతి 10 రోజులకు ఏమవుతుంది, పిల్లలు వస్తున్నాయి. ఇక నీకు ఈడ కన్ఫ్యూజన్ ఏం పోవాలనేది ప్రతి 10 రోజులకు ఎట్లా పిల్లలు వెళ్తాయి, 10 రోజులకు కోడి ఎట్లా పిల్లలు తీస్తుంది అన్న కన్ఫ్యూజన్ పోవాలని ఇది మొత్తం చెప్పినా నీకు. ఒకసారి మళ్ళీ స్క్రీన్ మీద లెక్క చూపిస్తున్నా, చూసుకోవచ్చు నువ్వు. ఇక ఏం లేదు మామ, మస్తు మంది హేటర్స్ ఎట్లుంటారా అంటే ఇక నెగిటివ్ ఫీలింగ్ తోటి ఇక వీడియో చూస్తే నెగిటివ్గానే అర్థమవుతుంది మామ. ఎందుకంటే నాకు ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నీకు ఇంత క్లారిటీగా చెప్పగలుగుతున్నా. ఇంత క్లారిటీగా ఎవడు చెప్పాడు ఇట్లా చేస్తే ఇట్లా సంపాదించుకోవచ్చు మామ అని ప్లానింగ్ ఎవడు చెప్పాడు. ఎందుకంటే ఉన్న ప్లానింగ్ మొత్తం నేను చెప్పేసిన అనుకో మామ, నాలాగనే నువ్వు కూడా బిజినెస్ చేసుకుంటావు, నీ దగ్గరనే కోళ్ళు పిల్లలు కొనుక్కుంటారు మంది, నా దగ్గర గిరాకీ తగ్గిపోతుంది అన్న ఫీలింగ్ తోటి మస్తు మంది చెప్పారే మామ. అయినా నేను ఎట్లా అంటే నాతో పాటు ఇంకెందరో బాగుపడాలి అన్నట్టు నేను ప్రతిదీ యాది మనసులో ఉంచుకోకుండా ప్రతి ప్లానింగ్ చెప్తా. అందుకో మంచిగా చెప్తున్నా, మంచిగా విని మంచిగా నేర్చుకో మామ. ఏం లేదు, ఇగో చూసినావు కదా ఇప్పుడైతే ప్రతి 10 రోజులకు నీ దగ్గర 150 గుడ్లు వెళ్తున్నాయి. 30 తారీఖు నుంచి నీ దగ్గర ప్రతి 10 రోజులకు 100 పిల్లలు వస్తున్నాయి అన్నట్టు. ఇక డే 100 దాకా నీ దగ్గర ఇట్లా ఏమవుతుంది అంటే ప్రతి 10 రోజులకి ఇట్లా ఒక 150 గుడ్లు జమ అవుతుంటాయి. నువ్వు పొదిగి వేస్తుంటావు 10 రోజులకు, ఇంకా 10 రోజులకు నీ దగ్గర 100 పిల్లలు వస్తున్నాయి అన్నట్టు. ఇప్పుడు ఏం చేస్తావు అంటే నువ్వు డే 30 నుంచి పిల్లలు స్టార్ట్ అయినాయి కదా, డే 100 దాకా అంటే ఈ 80 రోజుల్లో 80 రోజుల్లో నీ దగ్గర 80 రోజుల్లో ఎన్ని పిల్లలు జమ అవుతాయి, 800 పిల్లలు జమ అవుతాయి మామ. 80 రోజుల్లో 800 పిల్లలు జమ అవుతాయి. 800 పిల్లలు అంటే దీంట్లో 50 కోళ్ళలో కొన్ని పొదుగు కూడా అవుతాయి కదా మామ. ఇక కొన్ని తక్కువైనాయి అనుకుందాం. సరే 800 పిల్లలు వద్దు, 500 పిల్లలే జమ అయినాయి అనుకుందాం మన దగ్గర. ఈ 500 పిల్లలకి ఏం చేయాలంటే 5 పార్టీషన్లు కట్టుకొని మంచిగా ఒక్కో పార్టీషన్లో 100 పిల్లలను పెంచిన తర్వాత ఇప్పుడు డే 1 నుంచి డే 100 దాకా నువ్వు మొత్తం ఇన్వెస్ట్మెంటే పెట్టాలి మామ. జమ చేసుకొని మంచి గట్టి ఇన్వెస్ట్మెంట్ జమ చేసుకొని కోళ్ళలో రోగాలు ఏమున్నాయి, కోళ్ళ గుడ్లలో నుంచి పిల్లలు ఎట్లా ముందేందంటే
కోళ్ళ రోగాలు వస్తే రోగాల నుండి ఎట్లా కాపాడాలి, కోళ్ళకు వ్యాక్సిన్స్ ఎట్లా వేసుకోవాలి, ఏ రోగానికి ఎట్లా గుర్తుపట్టాలి, ఇప్పుడు ఫాల్ఫాక్స్ రోగం ఉంటుంది ఎట్లా గుర్తుపట్టాలి, రానికెట్ రోగం ఉంటుంది ఎట్లా గుర్తుపట్టాలి, సిఆర్డి రోగం ఉంటుంది ఎట్లా గుర్తుపట్టాలి, కురైజా రోగం ఉంటుంది ఎట్లా గుర్తుపట్టాలి, డయేరియా రోగం ఉంటుంది ఎట్లా గుర్తుపట్టాలి, ఇవన్నీ రోగాల గురించి నువ్వు మంచిగా మన ఛానల్ మీద ఉన్న వీడియోలు అన్నీ చూసి నేర్చుకొని ఏ రోగాన్ని ఎట్లా గుర్తుపట్టాలి, యా మందు వాడాలి, ఎంత వాడాలి ఆ మందు, ఎన్ని రోజుల దాకా వాడాలి ఆ మందు, ఇది మొత్తం క్లారిటీగా అర్థం చేసుకోవాలి. ఏం తినిపించాలి కోళ్ళకు, మంచి గుడ్లు రావాలి, ఎక్కువ గుడ్లు రావాలంటే కోళ్ళకి ఏం గుడ్లు తినిపించాలి, కోళ్ళకు పొదిగెట్లా కూర్చోబెట్టాలి, పిల్లలు ఎట్లా తీయాలి, ఆ పిల్లలకు పెద్దగా ఎట్లా చేయాలి, వ్యాక్సిన్స్ మెడిసిన్స్ ఇవన్నీ ఎట్లా వాడాలి, ఇవన్నీ నేర్చుకోవాలి మామ. ఇవాళ రేపు కోళ్ళ ఫామ్లో దిగే 99% మంది ఎందుకు లాస్ అవుతున్నారు అంటే, అరే ఇవి నాటుకోళ్లే కదా భయ్, ఖాళీ నూకలు వేసేద్దాం, ఏది జొన్నలు వేసేద్దాం, బయటికి వదిలేద్దాం ఫ్రీగా, నాటుకోళ్ళు ఇవి ఎందుకు రోగాలు వస్తాయి, వీటికి ఎందుకు చచ్చిపోతాయి ఇవి అన్నట్లు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. తర్వాత ఈ వ్యాక్సిన్లు కొద్ది మెడిసిన్స్ వాడనందుకు ఏమవుతున్నది అంటే అన్ని పిల్లలు చచ్చిపోతున్నాయి మామ. అందుకోసమే నీ దగ్గర ఏమవుతుంది, పిల్లలు చచ్చిపోయినాయి అనుకో, నువ్వు ఎన్ని కోళ్ళు తెచ్చి ఎంత బిజినెస్ చేసుకున్నా కూడా ఏం లాభమే మామ, మొత్తం కత్తం గంగలు వేసినట్టే అవుతుంది. అందుకోసం ఏం లేదు మామ, ముందు నేర్చుకోవాలి. ఇవాళ రేపు ఒక ట్రెండ్ నడిచింది ఏదంటే, నాటుకోళ్లకు మందులు వాడతాయి, నాటుకోళ్ళు ఎందుకు అవుతాయి, వ్యాక్సిన్స్ ఇస్తే నాటుకోళ్ళు ఎందుకు అవుతాయి, సహజంగా ఉన్నాయి నాటుకోళ్ళు అనే మంది చెప్పే మాటలు విని కోళ్ళ ఫామ్లో దిగి పిల్లలకు కాపాడలేక పిల్లలకు మెయిన్ ఇదే అవుతుంది. ఏంటంటే పిల్లలు తెచ్చుకుంటున్నారు మామ, వీటిని పెద్ద లేక మధ్యలోనే చచ్చిపోతున్నాయి. ఆ పిల్లలు చచ్చిపోయిన తర్వాత అమ్మ మా దగ్గర 1000 పిల్లలు వేస్తే ఒక 100 పిల్లలే 150 పిల్లలే మిగులుతున్నాయి, మొత్తం లాసే నాటుకోళ్ళ ఫామ్లా అని నాటుకోళ్ళ బిజినెస్కి ఒక ట్యాగ్ ఇస్తున్నారు. ఏం ట్యాగ్ ఇస్తున్నారు అంటే, బూడి నాటుకోళ్ళ వ్యాపారంలో ఏం పైసలు లేవు, చేస్తే 99% లాసే, లేదంటే 100% లాసే అని ఈ ట్యాగులు ఇస్తున్నారు. నాటుకోళ్ళ బిజినెస్ అంటే ఇది కూడా లాసు అన్నట్లు. ఎందుకు లాస్ వస్తుంది ఇదంతా వినక, స్టార్టర్ ఫీడ్ అంటే తెలియదు వాళ్ళకు. పిల్లలు పుట్టిన తర్వాత అప్పట్లో అయితే మంచి క్వాలిటీ ఫీడ్ ఉండే, అప్పుడు ఏది వరి పండించినా కూడా మంచి క్వాలిటీ నూకలు వస్తుండే. ఇప్పుడు వరికి మందులేసి దాంట్లో ఉన్న క్వాలిటీ మొత్తం తగ్గిపోయింది. అందుకోసం ఆ క్వాలిటీ లేని కూడు తింటే ఏమవుతుంది, పిల్లలకు అరగక అవి లెట్రిన్ చేసుకునే భాగంలో దాన్ని లెట్రిన్ మొత్తం వెనకాల అతుక్కోపోయి పిల్లలు చచ్చిపోతున్నాయి. అందుకోసమే స్టార్టర్ ఫీడ్ వాడాల్సి వస్తుంది. ఇది మొత్తం తెలియక ఏం చేస్తున్నారు మంది అని అంతా అంటే, నాటుకోళ్ళు ఇవి ఇక పెరట్లా ఉంటాయి, ఖాళీ బయటికి ఇడిచి పెడితే అయిపోయి అన్నట్టు ఫీలింగ్ తోటి స్టార్ట్ చేసి లాస్ అవుతున్నారు. నువ్వు అట్లా లాస్ కాకు. ఇక ఏడుంటాం మనము, అంటే ఇక ఒకటో డే 1 నుంచి స్టార్ట్ చేసినావు, డే 100 కంప్లీట్ చేసుకున్నావు. డే 100 దాకా నీకు దగ్గర ఎన్ని అంటే ఒక 8 బ్యాచ్లు వెళ్తాయి మామ నీ దగ్గర. 8 బ్యాచ్లు అంటే 800 పిల్లలు వెళ్తాయి, దాంట్లో నుంచి 300 పిల్లలు మైనస్ చేసే మామ 500 అనుకో. ఈ 500ది 5 పార్టిషన్లు కట్టుకొని ఒక్కో పార్టిషన్లో 500 100 పిల్లలు వేసుకున్నావు అయిపోయి. ఇక డే 1 నుంచేలే నువ్వు ఏం చేస్తావు, మార్కెటింగ్ స్టార్ట్ చేస్తావు మామ. ఈ మాట మంచిగా గుర్తుంచుకో, మార్కెటింగ్ స్టార్ట్ చేస్తావు. మార్కెటింగ్కి ఏం యూజ్ చేసుకుంటావు అంటే, ఇన్స్టాగ్రామ్ని యూజ్ చేసుకుంటావు, ఫేస్బుక్ని యూజ్ చేసుకుంటావు, స్నాప్చాట్ని యూజ్ చేసుకుంటావు, ఇంకా నీ వాట్సాప్ స్టేటస్లని యూజ్ చేసుకుంటావు. ఏం చేస్తావు వీటిపైన డే 1 నుంచెల్లే ఖాళీ 1.5 నిమిషం వీడియో మామ. ఏం లేదు, ఇగో మామ మా దగ్గర గిన్ని పిల్లలు ఉన్నాయి, ఈ పిల్లలకు ఎవరన్నా కొనుక్కోవచ్చు అని స్టేటస్ పెట్టేస్తావు డే 1 నుంచి. డే 2 అట్లనే స్టేటస్ పెడతావు. డే 3 100 రోజులు పెడతావు మామ. 100 రోజులు ఖచ్చితంగా నువ్వు స్టేటస్లు పెట్టు. దేనిపైన, యూట్యూబ్ పైన, ఇన్స్టాగ్రామ్ పైన, ఇంకోటి స్నాప్చాట్ కానీ, ఫేస్బుక్ కానీ, వాట్సాప్ల పైన ఇట్లా పెట్టినావు అనుకో మామ, అయిపోయినాయి. 100 రోజుల దాకా కంటిన్యూ ఒక వీడియో పెట్టు. నీ దగ్గర గిరాక్ ఎందుకు రాదే నాకు చెప్పి. ఇప్పుడు ఇవాళ రేపు నాటుకోడి పిల్లలు కావాలి అని మస్తు మంది నా కామెంట్లు చూడు ఒకసారి. ఎంతమందికి కావాలి మామ, నేను ఇస్తా నాటుకోడి పిల్లలు ఎంతమందికి కావాలి నాకు కామెంట్ పెట్టుండి. ఇప్పుడు చదువు వాళ్ళ కామెంట్ ఎంతమందికి కావాలి అడుగుతారు వాళ్ళు. ఊకేనే ఏడ నువ్వు కొనుక్కుంటావా అంటారు కొందరు. అయితే నీ అమ్మ నాకు నవ్వాలన్నా ఏడవాలన్నా కూడా అర్థం కాదే గట్లా. చూడు మామ, సింపుల్గా అల్కా పైసలు ఏ బిజినెస్లో రావు. 9 to 6
మంచిగా ఎండల గంపలు మోసి మాల్ మోసి సెంటరింగ్ పనికి డబ్బాలు మోసి అది చేసి కూలి పడుతుంది 600 650 700 అట్లా సంపాదించుకుంటాం అమ్మాకి అన్ని బిజినెస్లో వద్దు నాకు అంటే మరాదుగా చేసుకో. లేదు నేను కష్టపడతా నా తరాలు కాలు మీద కాలు వేసుకొని బతకాలే మామ అంటే నా మాట చెప్పినట్టు మాట విను సన్నా. ఏం లేదు మామ, ముందు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కావాలి, బిజినెస్ సక్సెస్ కావాలంటే ఏమో ఇట్లా చేయి, నేను చెప్పినట్టు నేను ఖచ్చితంగా ఎట్లా సక్సెస్ కావు, ఎవరిని కాపుతాడు సక్సెస్ కాకుండా నేను చూస్తా. అది నేను 500 బ్యాచ్ అయిపోయి ఇది 100 రోజుల తర్వాత నువ్వు ఇక స్టార్ట్ చేసిస్తావు మామ సేలింగ్. ఎట్లా నీకు మార్కెట్ వచ్చేస్తుంది, అప్పటిదాకా నీ అంతటా నువ్వే మార్కెట్ క్రియేట్ చేసుకుంటావు మామ. ఎవరి దగ్గరనో పోయి అన్న కోడి పిల్లలు తీసుకోయే, అన్న కోడి పిల్లలు తీసుకోయే, అన్న కోడి పిల్లలు అమ్మియే, ఇట్లాంటి నౌబత్ రాదే మామ నీకు. నేను చెప్పినట్టు వింటే డే 1 నుంచి డే 100 దాకా నువ్వు పార్ట్ టైంగానే చేయి. ఒక ముసలాయననో ఎవరినో ఒకరిని పెట్టేసి ఏం లేదు, అంత పని ఏముండదు, ఖాళీ జరంత దానా నీళ్ళు వేసుకొని చూసుకుంటుంటే సరిపోతుంది. ఇక నువ్వు జాబ్కి కానీ ఎక్కడన్నా ఏమైనా వేసుకోవచ్చు. దాని తర్వాత డే 100 తర్వాత నీ దగ్గర మార్కెట్ చూడు ఆటోమేటిక్ వస్తుంది. డైలీ స్టేటస్ పెట్టినావు అంటాను. దాని తర్వాత ఎట్లా మామ, ఎట్లా అంటే 10 రోజులకు మన దగ్గర 100 పిల్లలు వస్తున్నాయి. ఒక్క పిల్లని నేనైతే 70 రూపాయల్లో అమ్ముతున్నా. నువ్వు కూడా సేమ్ నువ్వు మార్కెట్ క్రియేట్ చేసుకున్నావు అనుకో, 70 రూపాయల నుంచి 100 రూపాయలు కూడా వస్తున్నాయి. ప్యూర్ డేసి అంటే నాటుకోడి ఏదైతే గుడ్ల పైన కూర్చొని పిల్లలు తీస్తుందో అది 100 పిల్లలు ప్రతి 10 రోజులకు నీ దగ్గర 100 పిల్లలు వెళ్తున్నాయి కదా మామ. 100 పిల్లలు ఇంటూ 70 రూపాయలు వేస్తే నీకు ఎన్ని 7,000 మామ. 10 రోజులకు 7,000 అంటే నీకు ఎన్ని నెల రోజులకు ఎంత 21,000 మామ. 21,000 ఎన్ని కోళ్ళలా 50 కోళ్ళలోనే 50 కోళ్ళలో 21,000 వచ్చాయి నీకు నెలకు. మళ్ళీ అట్లాంటి అప్పుడు 100 కోళ్ళలో ఎంత వస్తాయి, 100 కోళ్ళలో 21,000కి డబల్ చేసుకో, 42,000 వస్తాయి మామ సంపాదన 100 కోళ్ళలో. మళ్ళీ 200 కోళ్ళలో నా 42,000కి డబల్ చేయి 84,000 వస్తాయి మామ 200 కోళ్ళలో. ఇట్లా బిజినెస్ చేయాలి మామ. ఇవాళ రేపు ఏం చేస్తున్నారంటే మస్తు మంది అరే వాడికి ఇంత సంపాదిస్తుండు కదా, వీడికి ఇంత సంపాదిస్తుండు కదా అని వాంది వింది చూసి కానీ లేదంటే వాంది వింది విని కానీ పౌల్ట్రీ బిజినెస్లో దిగి నాటుకోళ్ల పెంపకంలో దిగి లాస్ అయ్యేటోళ్ళు చాలామంది. ఇది ఒక్క రీజన్. ఇంకో రీజన్ ఏంటిదంటే పెరట్ కోళ్ళు ఇవి నాటుకోళ్ళు, వీటికి ఏం మందులు అవసరం లేదు, ఏం టీకాలు అవసరం లేదు, కంపిందాన అవసరం లేదు, ఏం అవసరం లేదు అని దిగి లాస్ అవుతున్నారు. ఈ 2 కారణాల వల్లనే మెయిన్ 90% మెంబర్స్ లాస్ అవుతున్నారు. ఇంకా 10% మెంబర్స్ ఏంటంటే సరైన అవగాహన, కోళ్ళ రోగాలపైన అవగాహన లేక మంచి బడ్జెట్ చేతిలో పెట్టుకోకుండా. ఎందుకంటే ఇప్పుడు చూడు మామ, ఒకటి దగ్గర 50 కోళ్ళు పెంచేంత బడ్జెట్ ఉంది మామ. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 200 కోళ్ళని తీసుకుంటారు. నీ దగ్గర 50,000కే బడ్జెట్ ఉంది. బడ్జెట్ ఎట్లా డివైడ్ చేస్తాడు చూడు మామ. నేను ఎగ్జాంపుల్ చెప్తాను నీకు. నీ దగ్గర ఒక 1,00,000 రూపాయలు ఉన్నాయి మామ. 1,00,000 రూపాయల్లో ఏం చేస్తారంటే ఒక 50,000ది ఏం చేస్తారు, షెడ్ కట్టుకుంటారు. 50,000 షెడ్ కట్టుకొని 50,000 కోళ్ళు పుంజులు తెచ్చుకుంటారు. 1,00,000 రూపాయలు అయిపోయాయి బడ్జెట్ ఆడనే. ఈయన కోళ్ళకి మేతేడ పెడతావు మామ, మేతకే సరిపోని మేతేడ పెడతావు. లేబర్ను ఒక అలా జోడీని పెట్టినావు అంటే వాళ్ళకేం పైసలు పెట్టలేవు. అందుకోసమే ఎట్లా బడ్జెట్ని ఎట్లా డివైడ్ చేసుకోవాలి చెప్తా నేను. బడ్జెట్ని ఎప్పుడైనా నీ దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయంటే 30,000లోనే ఫామ్ కట్టుకో. ఎట్లా వస్తే 30,000 ఎంత వస్తే అంత అట్లా ఫామ్ కట్టుకొని ఏం చేయాలంటే ఇంకా 30,000 కోళ్ళు తెచ్చుకో. 30,000 ఎంత 60,000. నీ దగ్గర ఇంకెంత మిగిలే 40,000 మిగిలింది మామ. ఈ 40,000 మేతకు పెట్టుకో మామ. మేతకు మందులకు పెట్టుకొని నువ్వు సొంతంగా కష్టపడు. స్టార్టింగ్ స్టేజ్లో నీ దగ్గర ఇన్కమ్ వచ్చింది, మంచిగా ఇన్కమ్ వస్తుంది అన్నంత వరకు నువ్వే సొంతంగా కష్టపడు. దానా నీళ్ళు వేసుకో. జరంతా మీ వాళ్ళు ఎవరైనా ఇంటోళ్ళు ఉంటే వాళ్ళకు కూర్చోబెట్టుకో. ఆడ కాళ్ళకి కోళ్ళకి చూసుకుంటుండు ఆయన. ఈ గతం వర్క్ నువ్వు చేసి వాళ్ళ ఖాళీ చూసుకుంటున్నా అని నువ్వు డ్యూటీ పైనకి వెళ్ళిపోమామ. మార్నింగ్ 7:30 నుంచి 8:30 దాకా కష్టపడితే మస్తు అవుతుంది మామ. గిట్లా చేసినావు అనుకో సక్సెస్ అవుతుంది. ఇది మొత్తం ఎట్లా వచ్చింది నాకంటే ఎక్స్పీరియన్స్ నుంచి వచ్చింది. ఉట్టిగానే 1 రోజు 2 రోజుల్లో రాలేదు. 1 రోజు 2 రోజులు నా వీడియోలు, వేరే వీడియోలు, వాళ్ళ వీడియోలు, వీళ్ళ వీడియోలు చూస్తే రాలేదు. రెగ్యులర్గా కష్టపడితే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అంటారు దీన్ని. సరేనా? ఇట్లాంటి వీడియో